హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. లాస్ట్ వీడియోలో షేర్ చేశా కదా, మేమైతే ఊరెళ్తున్నామని చెప్పి. ఇక్కడ ఆల్రెడీ మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది. అలాగే మేమైతే తిరుపతి వెళ్ళామన్నమాట. ఈసారి లాంగ్ ట్రిప్ లాగా వెళ్ళాము. తిరుపతి వెళ్ళాము. నైట్ 10:30కి అలాగా ట్రైన్ ఎక్కేస్తే మార్నింగ్ ఊర్లన్నీ దాటి 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 మార్నింగ్ తిరుపతికి అయితే చేరుకున్నాము. జర్నీ అయితే పీస్ఫుల్గా జరిగిపోయింది. ఇంకా మనము ట్రైన్ అది దిగేసినాక వెంటనే స్టేషన్ బయటే మనకి తిరుమల వెళ్ళడానికి, అలిపిరి దగ్గర దింపడానికి మనకి ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అని, ఆటోస్ అని, వెహికల్స్ అని చాలా చాలా అందుబాటులో ఉంటాయి. మనము మనకు తగ్గట్టు ఏది కావాలంటే అది క్యాచ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా తిరుమల వెళ్ళడానికి ఎక్కే వెహికల్లోనే మనకు అలిపిరి దగ్గర కూడా దింపేస్తారు. లేకపోతే మనము శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాలనుకుంటే శ్రీవారి మెట్ల నుంచి కూడా వెళ్ళొచ్చు. తిరుపతి వెళ్ళడానికి మామూలుగా 7 మార్గాలు ఉంటాయి అంటండి. అలాగే మనకి బాగా తెలిసినవి ఏంటంటే అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్ళడం, లేకపోతే శ్రీవారి పాదాల నుంచి మెట్ల మార్గంలో వెళ్ళడం అనమాట. మేము ఇంకా ట్రైన్ అది దిగేసినాక బస్ అది చూసుకున్నాము. బస్ చూసేసుకొని మనకి వాళ్ళే దగ్గరకు వచ్చేసి అడుగుతూ ఉంటారు, మీకు ఏమన్నా కావాలా వెహికల్ అని చెప్పేసి. సో మేమైతే బస్ చూస్ చేసుకున్నాము. బస్ చూస్ చేసుకున్నాక మీరైతే ప్రైవేట్వి అస్సలు తీసుకోకండి. ఎందుకు అంటే వాళ్ళు నిండుగా కిక్కిరిసి కూర్చోబెడతారు. అసలు తొందరగా మూవ్ అవ్వరు. మాకైతే కోపం వచ్చేసింది. దాదాపు పావుగంట 20 నిమిషాలు వెయిట్ చేయించాడు. ఫుల్ అయినా కూడా ఇంకా కూర్చోబెడుతూ ఉన్నాడు. భలే కోపం వచ్చేసింది. అతని మీద ఇంకా ఫైర్ అయ్యాము. ఇంక అందరం ప్యాసింజర్స్ అందరం ఫైర్ అయ్యాక ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా చలో అన్నాడు. ఇంకా వెహికల్ తీసేసుకొని మేమైతే అలిపిరి దగ్గర స్టాప్ అయిపోయాము. వెళ్ళాలనుకుంటే వాళ్ళే మనకి ఇది శ్రీవారి పాదాల దగ్గరికి కూడా తీసుకెళ్తారంటండి. అదైతే నాకు తెలియదు. కానీ మేమైతే అలిపిరి దగ్గరే స్టాప్ అయిపోయాము. అలిపిరి దగ్గర స్టాప్ అయిపోయి ఇంకా మన లగేజ్ని కూడా అక్కడే ప్యాక్ చేసి ఇచ్చేసేయచ్చు. మనము అలిపిరి మెట్ల మార్గానికి వెళ్ళేటప్పుడు కిందనే మనం తీసుకెళ్ళిన ప్రతి లగేజీకి ప్యాక్ చేసేసేయచ్చు. వాళ్ళు మనకి సీల్కి ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డుతో మనం లాక్ చేసేసుకొని చెప్పులు కూడా ఉండవు కదండి. మనం మెట్ల మార్గాన్ని వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండానే నడుస్తాం కదా. చాలామంది అలాగే నడుస్తారు. మేబీ వేసుకునే వాళ్ళు షూస్ వేసుకుంటారేమో. మేమైతే చెప్పులు కూడా ఇప్పేసి అక్కడే బ్యాగ్స్ అమ్ముతారు. నేనైతే ఒక లగేజీ వేరేగా తీసుకెళ్ళాను. నిన్నటి వీడియోలో చెప్పేశాం కదా, మనము ఎక్స్ట్రాగా ఒక 2 బ్యాగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఏంటంటే చేతి సంచులు అంటాం కదా, అలాంటి క్యారీ బ్యాగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఏ అవసరం వచ్చినా ఏమన్నా తడి బట్టలు మనకు అక్కడ రెయిన్ పడి తడి బట్టలు అలాంటివి ఉన్నా కూడా వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి. అలాగే నా దగ్గర ఒకటి ఎంటీ బ్యాగ్ ఉంటే బ్యాగ్లో తీసేసి చెప్పులు అవన్నీ కూడా ప్యాక్ చేసేసాం. వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు మనకి. మనం ఉన్న లగేజెస్ అన్నీ కౌంట్ చేసుకొని వాళ్ళకి చెప్తే మనము మళ్ళీ అలిపిరి నుంచి పైకి ఎక్కినాక మనకి అక్కడే దగ్గరే పక్కన మనం లగేజీని కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఏ ఇబ్బంది పడకుండా మేమైతే ఒక వాటర్ బాటిల్, టిఫిన్ ప్యాక్ చేయించుకున్నాం అనమాట. సో మధ్యలో తినొచ్చు అని, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు మాకు 7:30 8 అయింది స్టార్ట్ అయ్యేసరికి. సో మేము అప్పుడు ఇంకెవరికి ఇంట్రెస్ట్ లేదు, తింటే మళ్ళీ ఎక్కడం కొంచెం కష్టం అవుద్ది కదా అని చెప్పేసి. సో మేము ఏం తినలేదు. మధ్యలో కొంచెం ఆగి తినొచ్చులే, కొంచెం రెస్ట్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట. తీసుకెళ్ళాము పైకి. అలా స్టార్ట్ అయిపోయాము. కింద దేవుడికి దండం పెట్టేసుకొని కర్పూరం అది వెలిగించేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంతమంది చూసుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది తలయేరు గుండు అని ఒక పెద్ద కొండకే ఆంజనేయ స్వామి శిలయ్యి ఉంటుంది. స్వయంభూ వెలిసాడు అనుకుంటా. అక్కడ ఏంటంటే మనం మెట్లు ఎక్కుతాం కదా, మెట్లు ఎక్కినప్పుడు మన కాళ్ళ నొప్పులు రాకుండా స్వామి కొండకి మన మోకాల్ని గుద్దాలంట. గుద్దడం వల్ల మనం ఏంటంటే కాళ్ళ నొప్పులు అనేవి రావు అని చెప్పి
ఇప్పటిదాకా ఉన్న మోకాళ్ళ సమస్యలు కానీ కాళ్ళ సమస్యలు ఏవైనా ఉంటే కూడా అవి క్లియర్ అవుతాయంట. సో అక్కడ మోకాళ్ళతో అనాలంట. మేము కూడా అక్కడ 2 కాళ్ళని తాకు ఇచ్చాము. అక్కడ గుంతలాగా కూడా పడున్నాయి. అందరూ మోకాలు పెట్టి పెట్టి అలా అయింది అని చెప్పి అక్కడ వాళ్ళు అన్నారు. సో నాకు స్పెషల్గా అనిపించింది. అందుకే ఇక్కడ మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. మనం కొంచెం దూరం వెళ్ళాక స్వామివారి పాదాలు అని చెప్పేసి ఉంటుంది స్టార్టింగ్లోనే. అక్కడ మనం వీడియో అయితే తీసుకోకూడదు కదండి. మనము వాళ్ళ రూల్స్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి అక్కడ నేను వీడియో అయితే తీయలేదు. స్వామివారి పాదాలని మనం తల మీద పెట్టుకొని స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి స్టార్ట్ అవుతామన్నమాట. అమ్మో, స్టార్టింగ్లో జనం ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇదైతే చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు, చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళడము. చాలా ఫన్నీగా, చాలా అలసటగా, చాలా చాలా బాగా జరిగిందిలేండి. చూస్తూ ఉండండి వీడియోలో. మీకు ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా స్టార్ట్ అయిపోయాం. వెళ్తూ ఉంటే మధ్యలో జింకలు మామూలుగా రోడ్డు రూట్ని అయితే ఒక చోటో 2 చోట్ల కనిపిస్తూ ఉంటాయి మనకి. జింకల పార్కు, జింకలు ఎక్కడైనా కనిపిస్తే. కానీ అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తుంటే దాదాపు 4-5 టైమ్స్ ఆగి జింకల దగ్గరే ఉన్నాము. చాలా నిదానంగానే వెళ్ళాము అని చెప్పాలి. యాక్చువల్గా 4 అవర్స్ లేకపోతే 5 అవర్స్ పడుతుందంట. మాకైతే దాదాపు 6-7 అవర్స్ నడిచామనుకోండి. ఎందుకంటే చాలా స్టాప్స్ తీసుకున్నాము, ఎక్కలేకపోయాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కలేకపోయాము అనమాట. మా కౌశి అయితే కొంచెం దూరం వెళ్ళడము రెస్ట్ 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 అని అడుగుతూ ఉన్నాడు. చాలా దూరం దాకా వాడు కొంచెం అల్లాడిచ్చాడు అనుకోండి. అమ్మ వాళ్ళతో వెళ్ళాం కదా, అమ్మ వాళ్ళు కూడా మాతోనే వచ్చారు. నాన్న పైకి వెళ్ళిపోయారు. ఇంకా మా చిన్నవాడు హర్షిత్ని కూడా పంపించేసాం పైకి. ఇంకా మేము నడుస్తూ ఉన్నాం. చాలా స్టాప్సే తీసుకున్నాం, చెప్పా కదా, చాలా చాలా స్టాప్సే తీసుకున్నాము. అయితే మధ్యలో ఏం జరిగిందంటే ఫన్నీ ఇన్సిడెంట్. ఈ వీడియో ఇక్కడ చూసారా, ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ అందరూ ఎంతమంది అంటే కొండల మీద, గట్ల మీద రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటారు కదా, అలా ఇక్కడ ఎంతమంది పెట్టారంటే చాలామంది పెట్టారు. ఎన్ని రాళ్ళు చూడండి, ఒక్కొక్కళ్ళు అపార్ట్మెంట్సే కట్టారు. సో కిడ్డింగ్ అనమాట నేను చెప్పడం. చాలా పెద్ద పెద్ద రాళ్ళ మీద దాదాపు 4, 5, 6, 7 స్టేర్స్ కూడా కట్టేశారు. కానీ ఎవరికైనా ఒక ఇల్లు కావాలనేది ఒక గొప్ప కోరిక కదండి ఎవరికైనా. సో అలాగ అందరిది నెరవేర్చాలని ఆ భగవంతుడిని అనుకుంటూ ఉన్నాను ఇక్కడ పెట్టిన వాళ్ళది. అలాగే మేము కూడా కాసేపు ఇక్కడ ఆగి మేము కూడా అలా పెట్టేసి కాసేపు కూర్చొని బయలుదేరాము. ఎంత హాయిగా ఉందంటే ఎక్కుతూ ఉంటే చుట్టూ చెట్లు, కొండ పైకి వెళ్ళే కొద్ది అయితే ఇంకా అస్సలు ఏమీ కనిపించదు, మేఘాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. చాలా చల్లగా ఉంది. చాలామంది జనం అయితే మెట్ల మార్గంలో వెళ్తూ ఉన్నారు. దాదాపు నేను ఒక 15 years బ్యాక్ చేశానేమో, మళ్ళీ ఇప్పుడే చేయడము చాలా బాగా అనిపించింది. కొంతమంది చాలా లగేజ్తో కూడా ఎక్కారండి. అసలు వాళ్ళని చూస్తే ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళ పాపం తెలియదు అనుకుంటా కింద అలా చేయించుకోవాలని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా. మధ్య మధ్యలో గోవిందా గోవిందా అనుకుంటూ అలా కాసేపు స్టాప్ తీసుకొని ఇవన్నీ చూసుకుంటూ చాలా ఇబ్బంది పడకుండా వెళ్ళాము. అలిపిరి వచ్చేసి ఇంకా మనకి మధ్యలో ఏవి కావాలన్న వాటర్ కానీ, మనకి గ్లూకోన్ డి అలాంటి లిక్విడ్స్ కానీ, ఇంకా ఫుడ్కి అయితే ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇంకా మన ఫుడ్కి అయితే ఎక్కడా ఇబ్బంది అనిపించదు. ఎక్కడ ఏది కావాలంటే ఫ్రూట్స్ దొరుకుతాయి. అలాగే చాక్లెట్స్, డ్రింక్స్, మసాలాస్ అని, ఇంకా శనగిత్తనాలు, ఇంకా బాయిల్డ్వి చాలా దొరుకుతూ ఉంటాయి. మనం ఎక్కడ ఫుడ్కి ఇబ్బందే పడే పనే లేదు. ఆల్రెడీ మాకు ముందు వెళ్ళిన మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఈ అలిపిరి మెట్ల ఎక్స్పీరియన్స్ మాకు ఎప్పుడు లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందుకే మేము ఇంకా ఏం లగేజ్, స్నాక్స్ అవి ఉన్నా కూడా మేము అసలు మొత్తం అన్నీ ప్యాక్ చేయించేసి పైకి పంపించేసాము. సో మాకు ఇబ్బంది అనిపించలేదు, ఎక్కడ లగేజ్ ప్రాబ్లం అవ్వలేదు.
మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనము నడక దారిన వెళ్ళాలి అనుకున్నప్పుడు మనతో లగేజ్ ఎక్కువ ఉంచుకోకూడదండి. ఎందుకు అంటే మనం మెట్ల మీద వెళ్ళడమే కొంచెం అలసటగా ఉంటుంది. ఎందుకంటే 7 కొండలు అసలు ఎక్కడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. అలాంటిది ఇంకా లగేజీతో వెళ్ళడం అంటే ఇంకా ప్రాబ్లమ్. కాకపోతే ఒక వాటర్ బాటిల్ అనేది ఎప్పుడైనా క్యారీ చేయాలి కాబట్టి పిల్లలమైనా, పెద్దవాళ్ళమైనా ఇబ్బంది పడకుండా సో, అట్లాగా లగేజ్‌నైతే వాటర్ బాటిల్ ఒక్కటే నేను క్యారీ చేశాను. చాలా బాగా ఫన్నీగా ఇంకా మా వాడు నేను ముచ్చట ఆడుకుంటూ మధ్య మధ్యలో స్టాప్ అవుతుంటే వాడే నాకు సపోర్ట్‌గా ఉన్నట్టున్నాడు. వాడిని పట్టుకొని ఎలా అనిపించింది? ఎలా ఉన్నదా? ఎంజాయ్ చేస్తున్నావా? అని మాట్లాడుకుంటూ వెళ్ళా. ఇక్కడ నా ఫేస్ చూసారా ఎంత స్వెట్ పట్టుందంటే ఇప్పటికి 1800, 2000 ఆ మెట్లకైతే వెళ్ళాము. అంటే ఇంకొక 1000 కాదు 1850 3850 స్టెప్స్ అనుకుంటా అండి. అలిపిరి నుంచి మనం వెళ్తే 2000 స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడికి. నా ఫేస్ చూసారా ఎంత అలసిపోయి ఉన్నానో, ఎంత స్వెట్‌గా ఉందో. ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే మాకు మెట్లు ఎక్కుతూ ఉంటే వాటర్ వస్తూ ఉన్నవి. చూడండి ఇక్కడ 1750 ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అంటే ఇంకా హాఫ్ ఉంది మాకు. పైనుంచి మెట్లు కడుగుతూ ఉన్నారండి. మెట్లు వాష్ చేస్తూ వచ్చేసరికి ఇంక మాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఏంటంటే పొడిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా టక టక ఎక్కచ్చు కానీ తడిగా ఉన్నప్పుడు జారుతుందనమాట. అందరూ మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తారు కదా! పసుపు, కుంకాలు అలాగా పెట్టుకుంటూ వెళ్తారు కదా అందరూ. అవేంటంటే పైనుంచి వాష్ చేస్తున్నారు. ఆ వాటర్‌ని మా కాళ్ళ కాడికి వచ్చేస్తున్నాయి. దాదాపు ఒక 1000 స్టెప్స్ అలాగైతే చాలా ఇబ్బంది పడ్డాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సొచ్చింది. మధ్య మధ్యలో జారుతుంది. సపోర్ట్‌గా సైడ్స్ రాడ్స్ ఉంటాయి కదా! అయి పట్టుకొని వెళ్ళామనమాట. ఇంకా ఇక్కడికొచ్చాక ఇది గాలి గోపురమా? ఏదో పేరు చెప్పారు మర్చిపోయానండి. ఇక్కడైతే ఇంకా కర్పూరం హారతి అవి ఇస్తున్నారు. కొబ్బరికాయ కూడా కొడుతూ ఉన్నారు. చాలా పెద్ద గోపురం అండి. దీనిలో నుంచి వెళ్ళాక అక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఇదిగో ఇదే టెంపుల్స్. ఇది ఆంజనేయ స్వామి, ఇటువైపు రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామితో కూడి ఇటువైపు టెంపుల్ ఉంటుంది. యాక్చువల్‌గా కొంచెమే వీడియో తీశాను. కానీ చాలా బాగుంది. చూడ్డానికి చాలా బాగుంది. స్వామివారికి చాలా కళగా ఉన్నారు. అక్కడ తీయకూడదన్నారు. అక్కడేమి మెన్షన్ చేయలేదని చెప్పేసి నేను మామూలుగా తీసేశాను. తర్వాత అక్కడ ఉన్న అయ్యగారు వాళ్ళు చెప్పారు, "వద్దమ్మ తీయొద్దు" అని చెప్పి. సో, మనం ఇంక స్టాప్ చేసేయాలి. ఎప్పుడైనా మనం టెంపుల్ రూల్స్ అనేవి కూడా పాటిస్తూ ఉండాలండి. అది మంచిది. ఎందుకు వాళ్ళు చెప్పారో దాని లోతేదో మనకు తెలీదు కాబట్టి. ఇంకా అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాము. మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళతో ఎక్కితే మంచిది అన్నారని చెప్పి చాలామంది అక్కడ అలాగే ఎక్కుతూ ఉంటే మేము కూడా అక్కడ మోకాళ్ళతో ఎక్కాము. కానీ మోకాళ్ళతో ఎక్కడం అంత ఈజీ కాదు. గోవిందా గోవిందా అనుకుంటూ ట్రై చేశాము. మా వారు ఎక్కనంటే నేనే బలవంతంగా ఎక్కించాను ఇక్కడ మోకాళ్ళ మీద. చాలా ఇబ్బంది పడ్డారు. అంటే మొత్తమేం కాదులెండి. ఒక 11 స్టెప్స్ అలా ఎక్కుదాం అనుకున్నాము. కాకపోతే ఎక్కుతూ ఉంటే మరి ఎన్ని స్టెప్స్ ఎక్కామో కౌంటింగ్ అయితే చేయలేదులే కానీ ఎక్కేసాము. ఇక్కడైతే ఈ ఉడతలు వీటిని అడవి ఉడతలు అంటారంట. ఈ అడవి ఉడతలు నేను జపాలిలో చూశాను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు. ఇక్కడ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా ఉడతలు ఉన్నాయి. మధ్య మధ్యలో కూడా కొంతమంది ఇక్కడ ఫుడ్ వదిలేస్తున్నారు. అందుకే అవి వచ్చేస్తున్నాయి. కానీ అక్కడ బోర్డ్స్ ఆల్రెడీ పెట్టేసి ఉంచారు. ఇక్కడ యానిమల్స్‌కి ఏమి ఫుడ్ ప్రొవైడ్ చేయొద్దు మీరు, వాటికి హాని కలిగించొద్దని. కానీ రూల్స్ పాటిస్తే మనం మనుషులం ఎందుకు అవుతాము? అలాగా కొంతమంది ఫాలో అవ్వరు కదండీ. అలా బిస్కెట్స్ అలాంటివి వదిలేస్తున్నారు. సో, అవి వస్తున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. కొంచెం భయమేసింది. కాకపోతే కొంచెం వింతగా ఉన్నప్పుడు ఎవరమైనా చూస్తాం కదా! అలాగా కాసేపు అక్కడ స్పెండ్ చేశాము. రెస్ట్ తీసుకుంటూ అక్కడ ఒక వీడియో క్లిప్ తీశాను. ఈ ఉడతలని, అడవి ఉడతలు దారి పొడుగుతా చాలా చాలా ఉన్నాయి ఈ అడవి ఉడతలు. ఇంకా తర్వాత అక్కడ మధ్యలో స్టాప్ తీసుకొని ఫుడ్ అక్కడ మామిడికాయలు ఇంకా మనకు కావాలంటే టిఫిన్స్ ఉన్నవి. ఇడ్లీ, వడ అలా అన్నీ ఉన్నాయి. ఇక్కడ క్లిప్ ఎందుకు తీశానంటే వెరైటీ వాళ్ళు ఉంటారా? మీలో కూడా కామెంట్ చేసి చెప్పండి. మా వారి వెరైటీ ఏంటంటే ఇక్కడ బజ్జీలో మిరపకాయ మంట లేదంట. సో, వాళ్ళు ఏం చేశారంటే మామిడికాయ కట్ చేసిన మామిడికాయని బజ్జీలో పెట్టుకొని తింటున్నారు. ఇక్కడ అదే జరుగుతున్న ఫన్నీ ఇన్సిడెంట్. సో, అందుకే నేను వీడియో తీశాను.
ఇక్కడ మా తమ్ముడు కావాలని వీడియో క్లిప్ నాకు తీయనని చెప్పేసరికి నేను అది వీడియో క్లిప్ తీశాననమాట. ప్రశాంతంగా ఉందండి. ఎక్కడ మెట్లు ఎక్కుతూ ఉన్నాము. ఏదో 10 మినిట్స్ అలాగా బ్రేక్ తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ ఈ స్టాప్ వచ్చినప్పుడు మటుకు దాదాపు అరగంట కూర్చున్నాము. కాళ్ళైతే లాగేస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పా కదా మీకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి అని చెప్పేసి. స్టెప్స్ స్టార్టింగ్‌లో అందరం కలిసి ఎక్కామండి. మధ్యలో ఏం జరిగిందంటే ఒక 500, 200 స్టెప్స్‌కి స్టాప్ తీసుకుందాం అని అనుకున్నాం స్టార్టింగ్ అప్పుడు. కానీ ఇక్కడ స్టాప్ తీసుకోకుండా కొంతమంది ముందెళ్ళాము. అమ్మ వాళ్ళు, తమ్ముడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట స్టాప్ అయ్యాము. ఎతుక్కుంటూ వచ్చాము. ఫోన్స్ ఏమైందంటే నా ఫోను, ఇంకొక ఫోనే నా దగ్గర ఉంచుకున్నాం. ఫోన్స్ కూడా పైకి పంపించేసాము. ఇంకా ఫోన్స్ అందుబాటులో లేవు. అప్పుడు చూడాలండి మా పరిస్థితి. ఎవరెక్కడున్నామో అర్థం కాకుండా జరిగింది. ఎక్కడ అనుకుంటూ, ఎతుక్కుంటూ, వెనక్కి చూసుకుంటూ ఇలాగే టైము చాలా సేపు గడిచింది. యాక్చువల్‌గా మోకాల్ పర్వతం దాటేసరికి ఇంక మనకి 1000 స్టెప్సో ఏమో ఉంటాయి ఇంకా. కానీ 1000 స్టెప్స్ ఇన్ని ఎక్కాము. 2500, 3000 దాకా ఎక్కాము. ఇంకెంత దూరం అని అనుకున్నాం కానీ ఇంకెంత దూరం కాదు. చాలా దూరమే అనిపించింది. వాళ్ళు స్టెప్స్ ఒక్కటే కౌంట్ చేశారట్టుంది. మనకి ఇక్కడ రూట్ అయితే చాలా ఉంది. ఎంత రూట్ ఉందంటే ఈ రూట్ అంతా లెక్కే లేదు. ఇంకెంతసేపు ఇంకొచ్చేస్తుందేమో అనుకుంటే ఇలా చూసుకుంటూ వెళ్దాం. మనకి ఇలా మధ్యలో బోర్డ్స్ ఉంటాయి. మనం ఇప్పటిదాకా ఎన్ని స్టెప్స్ ఎక్కాము, ఇంకెన్ని ఎక్కాలి అని చెప్పి. ఇక్కడ మేము 2200 స్టెప్స్ ఎక్కాము. ఇంకా 1350 స్టెప్స్ మాకు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. ఈ 1350 ఓన్లీ స్టెప్సే. కొంచెం రూట్ కూడా ఉంటుంది. ఆ రూట్ కౌంటబుల్ కాదు కాబట్టి 1350నేగా అనుకున్నాం. కానీ అక్కడ దాకా ఎక్కినంత వరకు హ్యాపీ. అక్కడి నుంచి ఉన్న చూడండి స్టెప్స్, అది మటుకు కొంచెం లాంగ్ అయిపోయినట్టే అనిపించింది. బాడీస్లో ఎనర్జీ కొంచెం డౌన్ అవుతూ ఉంది. మధ్యలో కడుపులోకి అలాగా ఆహారం స్వీకరిస్తూ దానికి లోడ్ చేస్తూ మేము నడుస్తూ ఉన్నాము. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ మధ్యలో కొంతమందిని కలుపుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడ మెట్ల మీద మనం వెళ్ళేటప్పుడు గోవింద నామాలు రాసే ఉంటాయి. అలాగే ఇంకా గోవింద నామాలు చదువుకుంటూ మనకి బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ వినిపిస్తూ ఉంటాయి. అక్కడ మనకు టెంపుల్లో జరిగే ప్రతి మంత్రము అవి వినిపిస్తూ ఉంటాయి. గోవింద నామాలు వినిపిస్తూ ఉంటాయి. సో అవి వింటూ చాలా సరదాగా, చాలా ఆహ్లాదకరంగా వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా మా ఫేసెస్ ఎంత డౌన్ అయిపోయినాయి అంటే ఎక్కడ వాళ్ళం అక్కడ కాళ్ళు ఒత్తుకుంటూనే కూర్చున్నాము. అక్కడ అలాగా బ్రేక్ తీసుకుంటూ కాళ్ళు ఒత్తుకుంటూ ముందుకెళ్ళాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళాక ఏం జరిగిందంటే అడవి అనుకుంటా. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇది ప్లేస్ అయితే నాకు గుర్తు రావట్లేదండి. ఈ ప్లేస్లో చాలామంది ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. ఇక్కడ వాటర్ అవి పట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రోడ్డు రూటు కలుస్తుంది, అలాగే మనకి మెట్ల రూటు కలుస్తుంది. సో అవి వెళ్ళే వెహికల్స్ని చూస్తూ కాసేపు కూర్చున్నాక చెప్పా కదా, ఇంకా ఇది దాటాక కొంచెం ఇంకా అడవి అనుకుంటా. చాలా జింకలు వచ్చింది. జింకలు అలాగే దుప్పి అంటారు కదా అవి. దుప్పి కొమ్ములు అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను దగ్గరగా వైల్డ్ యానిమల్ చూడడం ఇదే ఫస్ట్ టైము. నాకేమో ఇక్కడ భయం వేస్తూ ఉంది. మా తమ్ముడు, మావాడు, మా కౌశి అసలు ఎంత ధైర్యంగా వెళ్ళారు. ఇక్కడ నాకైతే చాలా భయం వేసేసింది. అవి సైలెంట్గా వాటిని చూస్తే మనల్ని ఏం చేయవండి. కానీ మన వాళ్ళందరూ ఊరుకోరు కదా. చాలామంది వాటి కొమ్మును పట్టుకోవడము, కొమ్ములు తీస్తున్నట్టు వాటితో చేయడం, అలా చేసేసరికి ఏంటంటే ఇంకా అవేంటి మనుషుల మీదకి ఎగబడేస్తున్నాయి. వాస్తవంగా చెప్పడానికైతే ఎందుకు అలా చేయడం అండి. అవేంటో వచ్చేసినవి దిగాలనుకుంటే ఫొటోస్ దిగాలి అంతవరకే. కానీ వాటిని వెళ్ళి గోకడము, గిల్లడము ఇలాంటివి ఎందుకండి చెప్పండి. సో ఇక్కడ వాళ్ళు అదే చేస్తున్నారు. కొన్ని జింకలు అయితే ఎగబడ్డాయి అన్నమాట. ఇంకా అలా జరిగింది. వాటితో కాసేపు ఊరక దగ్గరికి వెళ్ళేసి జస్ట్ పట్టుకున్నాను అంతే. నేనైతే ఇంకా దూరంలో ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా వెళ్ళలేదులేండి, అంత దూరం వెళ్ళలేదు. వాటికి మనము ఫ్రీడమ్ ఇస్తే అవి మన జోలికి రావండి. వాటిని మనం కదిలించినప్పుడు అవి మన దాకా వచ్చేస్తాయి. కొంచెము ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా మరీ అంత మూర్ఖంగా బిహేవ్ చేయడం మటుకు నాకు అస్సలు నచ్చలేదు.
ఇంక ఈ విధంగా మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కేసి స్వామివారి లాస్ట్ మెట్టుకి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఇంకా వచ్చినాక కొబ్బరికాయ కొట్టేసుకొని స్వామివారికి గోవిందా గోవిందా అని చెప్పేసుకొని ఈ విధంగా అయితే అలిపిరి నుంచి తిరుమలకి ఈ విధంగా మా ప్రయాణం అయితే సాగింది. మధ్యలో ఫన్నీగా కొంచెం వైల్డ్ యానిమల్స్ చూసుకుంటూ 4-5 అవర్స్లో జరగాల్సింది 6-7 అవర్స్ జరిగి తర్వాత ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోవద్దు. మీ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా నేను ఫాస్ట్గా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.